ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎండలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరులో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండల కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇంతటి ఎండలు కాస్తున్నాయి. మరి మే జూన్ నెలల్లో ఇంకా ఎంత ఎండలు కాస్తాయోనని అందరూ కూడా గజగజ వణికిపోయే పరిస్థితి. ప్రస్తుతం మనం మెడ్రాస్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం, ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద. ఇక్కడ మహిళలు వీళ్ళంతా చిరు వ్యాపారులు ఉదయం తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకొని సాయంత్రం వరకు కూడా వ్యాపారాలు చేసుకుంటే కానీ పూటగడనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఎండల దెబ్బకి వీళ్ళంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఎండల్లోనే కూర్చొని జీవనం కోసం బతుకు జీవుడా అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మండు టెండల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఏప్రిల్ 15న 27 డిగ్రీలు కనిష్టంగా ఉంటే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు గరిష్టంగా ఎండలు కాశాయి. అలాగే 16వ తేదీన 26 కనిష్టంగా ఉంటే 40 డిగ్రీలు హైయెస్ట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ప్రతిరోజు కూడా 38 నుంచి 40 డిగ్రీలు గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఎండలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ మెడ్రాస్ బస్ స్టాండ్ అనేది, ఏసీ కూరగాయల మార్కెట్ అనేది ఏంటన్నా ఎండలు ఎట్టున్నాయి, ఏంటి పరిస్థితి? ఎండలకు అల్లాడి చస్తున్నామన్నా, ఎట్టుండేది ఏముందో చూస్తే అర్థం అవుతుంది. తోళ్ళలాగా చస్తా ఉన్నామా. ఈ ఎండలేదు మరీ భయంకరంగా ఉంది. ఇంతకుముందైనా కొంచెం తక్కువగా ఉన్నింది, ఈసారి అసలు అల్లాడిపోతున్నాం. భయం వేస్తుంది బయటికి రావాలంటేనే. చూస్తున్నారు కదా మీరే, ఎక్కడికి వెళ్ళినా కూలింగ్ నీళ్ళు లేకపోతే రాలేకపోతున్నాం మేము. చాలా దారుణంగా ఉంది. అంతకుముందు ఎన్ని గంటలు ఆటో తోలేవి, ఇప్పుడు ఎన్ని గంటలు? అంతకుముందు ఉదయం వస్తే సాయంత్రం దాకా తోలేవాడిని, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. 2 అవుతుంది, ఇంకా సాయంత్రం 6 గంటలకు రావాల్సిందే. వల్ల కావడంలో అసలు. మీరు మేడం ఎట్లా ఉన్నాయి ఎండలు? సార్ ఎండలు చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో, అలాగే ఉన్నాయి. ఎక్కువగా చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారు ఎట్లాంటి ఎండలు? లేదు సార్, లేదు. ఇప్పుడు ఏప్రిల్ ఎట్లా ఉన్నాయి, మరి మే జూన్లో ఎలా ఉన్నాయి? ఇంకా ఎక్కువ ఉండేలా ఉన్నాయి. పిల్లల్ని తీసుకోవాలంటే బయటకు భయం వేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎండలకి అల్లాడిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు అయితే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. మొత్తం మీద ఇప్పటికే గరిష్టంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల్లూరు ప్రజలు రాబోయే రోజుల్లో మే జూన్ నెలల్లో ఎండలు తీవ్రత ఇంకా ఎంత ఉంటుందని చెప్పి ఇప్పటికే భయంతో బీతిల్లిపోయే పరిస్థితి. ఇది పరిస్థితి. విడయాల సాత్యకుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.